అరణ్యానికి బయలుదేరాడు రాముడు. వెంటపడ్డాడు లక్ష్మణుడు. అన్నా, నీ వెన్నున ఒత్తు, కన్నుల ఒత్తులుంచుకుని కాచెదా, చూచిదా సర్వసౌఖ్యముల్ అని బతిమాలాడు. అన్నట్టుగానే వెన్నంటి నడిచాడు. అన్నకి తోడయ్యాడు, నీడయ్యాడు. తమ్ములనిచ్చి నాకు మరి దైవము, తమ్ముడు కాడొక దైవమీతడు అనిపించుకున్నాడు. వారి ప్రేమాభిమానాలను, మానవ నృప నాగరికతను కని సుగ్రీవుడికి గగుర్పొచ్చిందట. యుద్ధంలో రావణుడి శక్తి ప్రయోగానికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. రాముడు కుదేలైపోయాడు. దేశే దేశేచ బాంధవాహ, లోకంలో చుట్టాలు దొరుకుతారు, రక్తం పంచుకుపుట్టిన సోదరుడు ఎక్కడ లభిస్తాడు అంటూ గుండెలు అవిసేలా విలపించాడు. రక్తం నీటి కన్నా బాగా చిక్కనిది అనే ఆంగ్ల సామెతకి తాత్పర్యం అది. అన్నకు అంత్యక్రియలు చేయను అన్న విభీషణుడికి మరణాంతాని వైరాణి, సహోదర భావం బది జన్మతోడ విని బద్ధంబైన బంధంబు అని నచ్చ చెప్పి మనసు మార్చాడు రాముడు. అనుబంధాల విషయంలో భారత రామాయణాలు ఈ జాతికే ప్రామాణికాలు. అన్యోన్యంగా కలిసుండే అన్నదమ్ములను రామలక్ష్మణులను పోలుస్తారు. అన్నదమ్ముల అనుబంధం విషయంలో భారత రామాయణాల మధ్య తేడా చెబుతూ, తమ్ములు రామచంద్రునికి తమ్ములు ఊహ ఎరింగి చేయగా, తమ్ములు ధర్మరాజునికి తమ్ములు చెప్పిన ఎట్లు చేయగా అన్నారు విశ్వనాథ కల్పవృక్షంలో. రాముడు ఆజానుబాహుడు, నిలువెత్తు మనిషి. ఆపై పట్టు తలపాగా ధరించాడు. సీత వరమాల వేయబోగా తల దించలేదు. ఆయన చిలిపితనం గ్రహించాడు లక్ష్మణుడు. చప్పున కాళ్లకు నమస్కరించాడు. అన్నగారు అసంకల్పితంగా వంగి తమ్ముణ్ణి లేవనెత్తబోయాడు. సమయం చూసి సీత రాముడి వెడలో వరమాల వేసింది. రాముడు లక్ష్మణులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఊహ ఎరింగి మాటకు ఓ కవి చేసిన కల్పన అది. పాండవుల సంపాదన మొత్తం కౌరవుల తద్దినానికే సరిపోయింది అని సామెత. అదే విషయమై భీముడోసారి తిరగబడ్డాడు. ఇది అన్నగారి ఆదేశం. ధర్మతనయ తలిచిన పని విఘ్నంబు చెయ్య తగునయ్యా అని వారించాడు అర్జునుడు. చెప్పిన ఎట్లు చేయడం అనే మాటకి అర్థం అది. తనకన్నా పరాక్రమవంతులైన తమ్ముళ్ళ ఆవేశాలను ధర్మరాజు ప్రేమతో నియంత్రించాడు ప్రతిసారి. ఆ ప్రేమ ఎంతటిదో స్వర్గారోహణ పర్వం చెప్పింది. నా అనుజులు దుఃఖార్ధితులై ఉన్నారు నరకంలో, అట్టులగుటన్ స్వర్గానికి రాను, పాయక నిలచెద వీరిని విడిచిపెట్టను అంటూ చనిపోయిన తమ్ముళ్ల కోసం అమర సుఖాలనే వద్దనుకున్నాడు అన్నగారు. ఆదిశేషుడి అంశంతో పుట్టిన లక్ష్మణుడికి కృతజ్ఞతగా అదే అంశం గల బలరాముడికి తమ్ముడిగా పుట్టి సేవలు చేశాడు విష్ణువు. అన్నదమ్ములు, ఆలుమగలు వంటి ద్వంద్వ సమాసాల్లోని రెండు పదాలకి ప్రాధాన్యం సమానమని వ్యాకరణం చెబుతోంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అప్పుడే ఆ అనుబంధాలు బలపడతాయి, ఆపోహలు విడిపోతాయి. విమానం కనిపెట్టింది ఎవరు అనంటే ఏ ఒక్కరో కాదు, రైటు సోదరులు అనడమే రైటు అంటున్నారు కాకినాడ జిల్లా తొండంగికి చెందిన వెంకటేశ్వర్లు. డబ్బు లేక పేద విద్యార్థులు చదువులు మానరాదనే ఆ అన్నదమ్ముల ఆశయం. అది నెరవేరేలోపే తమ్ముడు రమణ మరణించిన అన్నగారే పూనుకుని తమ ఇద్దరి పేరట విద్యాలయం నిర్మించి 18 ఏళ్లుగా ఉచితంగా అక్షర భిక్ష పెడుతున్నారు. ఇది నా ఘనత కాదు, ఇద్దరిది అంటున్నారు ఆయన. ఉన్నోళ్లే పోయినోళ్ల తీపి గుర్తులు అంటే అర్థం అదే మరి. రామాయణ కాలం నాటి అనుబంధాలు అంతలా జీర్ణించుకుపోయి భారతీయుల్లో ఇంకా ఈనాటికి కుండకచో మనకు అలాంటి ఆత్మీయ బంధాలు కనపడుతూనే ఉన్నాయి. ఆ గొప్ప సంస్కృతిని అడపాదడపా గుర్తు చేసే సంఘటనలు ఇవే.